ఓం నమ శివాయ. వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. ఈరోజు మనము ధనుర్రాశి వారికి 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు జరుగుతున్నటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ధనుర్రాశి వారిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి పంచగ్రహ కూటమి ఎక్కడ జరుగుతున్నది అంటే తృతీయ స్థానంలో జరుగుతున్నది. పంచగ్రహ కూటమిలో ఉన్న గ్రహాలు ఏమిటి అంటే రాహువుతో పాటు రవి కుజ గ్రహాలు, బుధ శుక్రగ్రహాల యొక్క కలయిక జరిగింది. ఇక్కడ ఎక్కడ జరుగుతున్నాయి? తృతీయ స్థానంలో జరుగుతున్నాయి. తృతీయ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించిన స్థానం? విపరీతమైనటువంటి ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, సోదరులకు, పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. అందువల్ల ఈ పంచగ్రహ కూటమి జరుగుతున్నటువంటి రోజులలో మీరు మాట్లాడేటటువంటి మాటలు ఇతరులను చాలా తీవ్రంగా ప్రభావితం చేసే సమయంగా ఉంటుంది. రాహువు యొక్క ప్రభావం కారణం చేత డిజిటల్ ఫార్మాట్లో కానీ సోషల్ మీడియాలలో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, యూట్యూబర్స్ కానీ, రీల్స్ చేసేవారు కానీ, బ్లాగింగ్ చేసేవారు కానీ బాగా వైరల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే కుజుడు కూడా తృతీయ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత ధైర్యం పెరుగుతుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త కాంట్రాక్టులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు చక్కగా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. సోదరులతో సంబంధాలు బలపడుతూ ఉంటాయి. బుధుడు కూడా ఉన్నటువంటి కారణం చేత రచనాశక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. జర్నలిజం పెరుగుతుంది. మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు చాలా గొప్ప బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. అయితే తొందరపాటు మాటలు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. ఇక్కడ మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఓవరాల్గా మీరు మాట్లాడితే ప్రపంచమే వినేటట్టుగా ఉండే సమయం అని చెప్పాలి. కానీ మీ మాటలు మీ స్టార్ను తలకిందులు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ధనుర్రాశి వారికి ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనుక రావాలి అంటే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయటం అనేటటువంటిది చాలా మంచిది. తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కానీ, హనుమాన్ దర్శనం చేసుకోవడం కానీ, సింధూరాన్ని ప్రతిరోజు నుదుటను ధరించడం వల్ల చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఫలితాలు. శుభం.